యువరానర్ కథలో కూడా బైరాగి ప్రేమికుడు, బైరాగి కవిత్వాన్ని విపరీతంగా ప్రేమిస్తుంటాడు. బైరాగికి సంబంధించిన కవిత్వాన్ని ఆయన మధ్య మధ్యలో తన పురుష సంబంధాలకు సంబంధించిన ఒక అంశం కథల్లో ఒక ప్రధానమైన అంశంగా మనకు చాలా కథల్లో కనిపిస్తుంది. ఇందులో కూడా చాలా కథల్లో కనిపిస్తుంది. దాదాపు 6-7 కథల్లో ఈ అంశం ఒక మానసిక స్థితిని రాసుకుంటూ వచ్చి ఆయన ఒక తూనిగతో కంపేర్ చేస్తూ, తూనిగని పట్టుకోవడం ఎలా సాధ్యం కాదో అలా నీకు నేను దొరకను ఆయన కోరుకుంటాడు. ఆమెతో ఒక అనుభవాన్ని కోరుకుంటాడు పెళ్లికి ముందు. అలా దొరకను అని స్పష్టం చేస్తుంది. ఆకుపచ్చ ప్రపంచం అని కెవి రమణరావు గారు రాసిన కథ. ఇందులో కూడా అమెరికాలో నడిచే ఈ కథ, అమెరికాలో సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు సహజంగా ఆమె రాసిన కథలో కూడా రచయితలకు సంబంధించిన ఒక అంశం ప్రధానంగా నడుస్తుంది. సోషల్ మీడియా, పత్రికలు, ఈ చర్చ అంతా ఆ కథలో నడుస్తుంది. అంటే 3 కథల్లో రచయితలు, కవులు వీళ్ళకి సంబంధించిన ఒక అంశం ఒక బ్యాక్డ్రాప్గా ఈ కథల్లో అట్లా ఒక పాయలాగా స్పర్శిస్తూ వెళ్తుంది అన్నమాట. హైదరాబాద్కి వచ్చేసి, తమిళనాడు నుంచి హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ ఒక్కడే ఉండిపోయిన ఒక ముసలివాడు ఆ పాత్రని అతను శ్రీనివాసమూర్తి నిర్మించిన తీరు అద్భుతంగా ఉంటుంది. ఆ పాత్రతో పాటు మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ పాత్ర ఫీలింగ్స్ అన్నీ మన ఫీలింగ్స్గా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈ కథ కూడా నిజానికి ఈ కథలో ప్రస్తావిస్తూ, అయితే ఇందులో ఒక ఆశ మాత్రంగా ఆమె చివరిలో మాత్రం ఏం చెప్తారంటే దాన్ని కానీ ఇవాళ దాన్ని సానుకూలంగా తీసుకుంటుందా లేదా అనే ఒక ఆందోళన. 2వ పెళ్లి వరకు ఆమోదం ఉంటుంది. అంటే మనం ఆ స్థితికి వచ్చాం. మొదటి పెళ్లికి మొదట్లో అసలు ఒక పెళ్లి తర్వాత 2వ పెళ్లికి ఆమోదం ఉండేది కాదు. ఇప్పుడు 2వ పెళ్లి వరకు ఆమోదం ఉంటుంది. 3వ స్వేచ్ఛను తీసుకోవడం అనేది మనిషి వికాసానికి ఉపయోగపడుతుంది కానీ కట్టడి చేయడానికి కాదు అని ఈ కథ చెప్తారు. ఇది సాధ్యం కాదు. ఆ కొలతలు శివశంకర్ గారికి, నవీన్ గారికి కూడా ఉంటాయి. అయితే ఆ కొలతల్లో ఇమడలేదా ఏమో నాకు తెలియదు, కానీ నాకైతే ఒక ఆశ అయితే ఉంది. ఖచ్చితంగా కథ 2024కి ఆవల ఇంకా మంచి కథలు కూడా కొన్ని ఉంటాయి అనే ఒక ఆశ, నమ్మకం కూడా నాకు ఉంది. ఎందుకంటే నేను అప్పుడప్పుడు అడాటుగా చదివిన కథలు, మంచి కథలు నాకు అనిపించినవి చాలా ఉన్నాయి. కాబట్టి అంటే ఎంపికలో దాదాపు 35 ఏళ్లుగా కొత్తగా రమణమూర్తి గారిని సంవత్సరం తీసుకుని ఇందులో కలుపుకున్నారు. వీళ్ళిద్దరే ఎంపిక చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరి దృష్టికోణంలోంచి, వాళ్ళిద్దరి కొలతల్లోంచి మాత్రమే కథలు ఎంపిక అవుతున్నాయేమో అని అనిపించింది. అది తప్ప రైట్ అనే చర్చకి నేను వెళ్ళదు, కానీ కొత్త తరాన్ని ఇందులో భాగం చేయడం ఒక అవసరం అనేది నాకు అనిపించింది ఈ సంకలనం చూసినప్పుడు. తర్వాత ఇందులో వచ్చిన కథల్లో కూడా వెబ్ పత్రికల్లో వచ్చిన కథలు 5 ఉన్నాయి. 17 కథల్లో ఆన్లైన్లో వచ్చిన కథలు. అప్పటికి ముందు వాళ్ళు చాలా స్పష్టం చేశారు, ఇక నుంచి మేము ఈ రకమైన ఫేస్బుక్లో వచ్చినవి అట్లాంటివి మేము చూడలేము, మాకు సాధ్యం కాదు కూడా అనే విషయం స్పష్టం చేశారు. ఆంధ్రజ్యోతి ఒక్క ఆదివారం పత్రికలో వచ్చినవి 5 కథలు ఉన్నాయి. ఇందులో ఈ సంకలనాలు సంపుటుల్లో 3 కథలు ఉన్నాయి. అంటే పత్రికల్లో కథలు రావడం అనేది తగ్గిపోయింది, మంచి కథలు రావడం అనేది. 2 పత్రికలకి ఇందాక ప్రస్తావించినట్టు 3 పేజీల కొలతలు ఉండడం, అది మంచా కాదా, ఎడిటింగ్కి అది సౌలభ్యమా కాదా, చదివే పాఠకుడికి సులభంగా ఉంటుందా కాదా అనేది అదొక చర్చ. కానీ మనకు కథకి స్థలం పత్రికల కంటే కూడా ఇవాళ బయట ఉంది అనే దాన్ని ఈ సంకలనం కూడా చాలా క్లియర్గా చెప్తుంది. దీంట్లో ఎందుకైనా అంటే మనం వెతికేటప్పుడు బహుశా పత్రికల కంటే బయట వెతకాల్సిన అవసరం కూడా పెరుగుతోందేమో అని అనిపిస్తుంది. ముందు చెప్పుకున్నా కూడా ఫేస్బుక్లో విడిగా పెట్టుకునే కథలు, చాలామంది రచయితలు ఇప్పుడు ఒక కథ రాస్తే వాళ్ళే ఫేస్బుక్లో పెట్టుకుని దాన్ని రకరకాల రూపాల్లో
నా కథ వచ్చిందని ప్రచారం చేసుకుంటారు. తప్పదు, అది తప్పేం కాదు. అటువంటివి కూడా చూడాల్సిన అవసరం ఉందని నాకు దీన్ని చూశాక అనిపిస్తుంది.